ఓటర్లు పల్నాడు పౌరుషాన్ని ప్రదర్శించారు. తమ ఓటు అనే ఆయుధంతో చెప్పిన తీర్పు ఈవీఎంలలోకి చేరాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓటర్లు మిశ్రమ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో తక్కువగా నమోదైంది. ఓవైపు జిల్లాల విభజన, మరోవైపు కొత్తగా నమోదైన ఓటర్లతో ఓటింగ్ పర్సెంటేజీల్లో హెచ్చుతగ్గులొచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అవుట్ యు. ఈసారి ఓటర్లు భిన్నమైన ఓటింగ్ నమోదు చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి బారులు తీరినటువంటి ఓటర్లు సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో గతంతో కంటే ఎక్కువ మంది ఓట్లు వేస్తే కొన్ని ప్రాంతాల్లో గతం కంటే తక్కువ ఓట్లు వేశారు. మనం ముఖ్యంగా గుంటూరు జిల్లా కానీ తీసుకుంటే గుంటూరు జిల్లాలో గడిచిన ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గంలో 88.66% పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం 84.39% పోలింగ్ నమోదైనట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. సో అంటే ఇక్కడ 2% ఓట్లు తక్కువగా పోలయ్యాయి గతంతో పోల్చుకుంటే. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే 2019లో 85.5% ఓట్లు నమోదయ్యాయి. ఈసారి 79.2% ఓట్లు నమోదయ్యాయి. అంటే ఇక్కడ దాదాపు 6% ఓట్లు తక్కువగా నమోదయ్యాయి. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో గతంలో 82.83% నమోదైతే ఈసారి 80.7 మాత్రమే నమోదయ్యాయి. అంటే ఇక్కడ కూడా దాదాపు 1.5% తక్కువగా నమోదైంది. తెనాలి ప్రాంతంలో గడిచిన ఎన్నికల్లో 77.2% ఓట్లు నమోదైతే ఈసారి ఇక్కడ 75% మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. సో ప్రతి నియోజకవర్గంలో కూడా 2% నుంచి 4% వరకు ఓట్లు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. అదేవిధంగా గడిచిన 2019 ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో 84.20% పోలింగ్ నమోదైతే ఈసారి 76.82% మాత్రమే పోలింగ్ నమోదైనట్లుగా అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ తగ్గినటువంటి గణాంకాలు ఒకవైపు, అదేవిధంగా ఉదయం నుంచి బారులు తీరినటువంటి ఓటర్లు మరోవైపు. ఇలా ఎందుకు జరిగింది అనేది కొంత విశ్లేషణ జరిగినటువంటి పరిస్థితి. అయితే 2019తో పోల్చుకుంటే ఇప్పుడు ఓట్ల శాతం అయితే పెరిగింది. సుమారుగా చెప్పాలంటే ఒక మంగళగిరి నియోజకవర్గంలో తీసుకుంటే గతంలో సుమారుగా 2,40,000 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 2,60,000కి వెళ్ళింది. అంటే దాదాపుగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 15 నుంచి 20,000 వరకు ఓట్లు కొత్తగా నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల 5 నుంచి 6,000 ఓట్లు అదనంగా నమోదైనట్లు ఉంది. సో అంకె పెరిగింది కాబట్టి, అంటే ఓట్లు పెరిగాయి కాబట్టి ఓటింగ్ పర్సెంట్ ఆ స్థాయిలో, ఓటర్లు ఆ స్థాయిలో కానీ ఓటు వేస్తే పర్సెంటేజ్ అదే స్థాయిలో ఉంటుంది, లేదంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు గతంలో ఉమ్మడి జిల్లా ప్రామాణికంగా ఎన్నికలు జరిగాయి, పోలింగ్ జరిగింది. మొత్తంగా తగ్గినటువంటి ఓట్ల శాతం గుంటూరు జిల్లాలో ఒక రకంగా ప్రభావం చూపిస్తుంటే పల్నాడు ప్రాంతంలో మరో విధంగా ప్రభావితం చూపించే అవకాశం ఉందనేది చెప్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ఇప్పటి వరకు అనధికారికంగా అందినటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా అక్కడ కూడా 79.59% వినుకొండలో, 82% సత్తెనపల్లిలో, అదేవిధంగా పదకూరుపాడులో 78, నరసరావుపేటలో 71. ఇలా నియోజకవర్గాల వారీగా చూసుకుంటే అత్యధికంగా 82% నమోదైంది సత్తెనపల్లి నియోజకవర్గంలో 1, అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. గతంతో పోల్చుకున్నటువంటి పరిస్థితులకి ఇప్పటికీ తేడా ఉంది కాబట్టి కొంత కొత్త ఓట్లు వచ్చాయి. అదేవిధంగా జిల్లాల విభజన జరిగింది కాబట్టి కొంత ఓటర్లు అక్కడ స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఓట్ల పోలింగ్ నమోదు ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఏ పార్టీకి లాభం చేకూరుస్తున్నటువంటి విశ్లేషణ కూడా ఇప్పటికే రాజకీయ చర్చ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓటు హైదరాబాద్.